కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ టఫ్ ఫైట్ ను ఫేస్ చేస్తున్నాడు. టీ20 జట్టు కెప్టెన్ గా అద్భుత విజయాలే అందుకుంటున్నా బ్యాటర్ గానే ఆకట్టుకోలేకపోతున్నాడు. పరుగుల రేసులో వెనకబడిపోతున్నాడు. గత 14 ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. ఈ ఏడాది పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. 2025లో 12 మ్యాచ్ల్లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. 11 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా చేసిన పరుగులు 100 మాత్రమే. యావరేజ్ 11.11, స్ట్రైక్ రేట్ 105.26, అత్యధిక స్కోర్ 47 పరుగులు. ఐపీఎల్ గత సీజన్లో మాత్రం మెరుగైన ప్రదర్శనే చేశాడు. 167.91 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. టీమిండియా టాప్ 4లో కీలక ఆటగాడిగా ఉన్న సూర్యపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఒత్తిడితో పాటు విమర్శల నుంచి బయటపడాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణించాల్సిందే. కెప్టెన్గా మాత్రం సూర్యకుమార్ యాదవ్కు మంచి రికార్డుంది. రోహిత్ శర్మ నుంచి పగ్గాలందుకున్నాక స్కై కెప్టెన్సీలో భారత్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. శ్రీలంకలో క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లాండ్ పైన దుమ్ము రేపింది. సౌత్ ఆఫ్రికా పైన భారత్ రాణించింది. ఆసియా కప్లోనూ తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే జట్టుగా భారత్ రాణించిన సూర్యకుమార్ యాదవ్ ఫామే మైనస్ అవుతోంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు తన ఫామ్పై స్కై స్పందించాడు. తన వ్యక్తిగత ప్రదర్శన కంటే టీమిండియా విజయమే ముఖ్యమన్నాడు. 2025లో గొప్పగా రాణించలేదని చెప్పుకొచ్చాడు. ఆసీస్తో సిరీస్ కోసం హార్డ్ వర్క్ చేశానన్నాడు. ఒక్కో మ్యాచ్ను టార్గెట్గా చేసుకుని బరిలో దిగుతానన్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఫామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు. తనకైతే ఎలాంటి ఆందోళన లేదన్నాడు. దూకుడుగా ఆడాలని టీమిండియా డిసైడ్ అయిందన్నాడు. అలాంటప్పుడు వైఫల్యాలు సహజమేనన్నాడు. టీమ్గా రాణించడమే కీలకమన్నాడు. సూర్య ఫామ్లోకి వస్తే తిరుగుండదన్నాడు. గొప్ప వ్యక్తులే మెరుగైన నాయకులవుతారని చెప్పుకొచ్చాడు. సూర్యపై ప్రశంసలు కురిపించాడు. ఆటను గమనిస్తూ కోచ్గా సలహాలివ్వడమే తన పనన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో టీ20 ఛాలెంజ్లో సూర్య ఎలా రాణిస్తాడు అన్నదే కీలకం. కెప్టెన్ కాకపోయి ఉంటే తుది జట్టులో కూడా ఉండేవాడు కాదన్న చర్చ ఎక్కువే ఉంది. అయితే ఒక్క బిగ్ ఇన్నింగ్స్తో సూర్య కాన్ఫిడెన్స్ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జట్టుగా విజయాలు సాధిస్తున్నంత వరకు ఏ సమస్య ఉండదని చెబుతున్నారు.